హలో అండి, అందరికీ సండే స్పెషల్ బిర్యానీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. అంటే దీని పూర్తి ప్రాసెస్ నేను చాలాసార్లు పెట్టాను కాబట్టి ఈసారి ఓన్లీ సండే స్పెషల్ ఏం చేస్తున్నాను, దీంట్లో కలుపుకొని తినడానికి 2 వెరైటీస్ ఆఫ్ ఒక చట్నీ, ఒకటి పెరుగు చట్నీ చేస్తున్నానండి. అవి మాత్రం ఫుల్ రెసిపీస్ పెడతాను చూడండి. ఇక్కడ బిర్యానీ కోసం రైస్ కోసం ఎసరు పెట్టానండి. చూడండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. బిర్యానీ కోసం అయితే పెరుగు చట్నీ చేస్తున్నా అండి నా స్టైల్లో. ఇలా తోడేసిన పెరుగు తీసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం సేపు ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. అంటే మనం తోడేసుకున్నది కాబట్టి గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా పెరుగు, ఆ గడ్డలన్నీ కరిగేలాగా కొంచెం సేపు ఇలా బ్లెండ్ చేసేసుకుంటే అవన్నీ కరిగిపోతాయండి. తర్వాత ఇందులోకి నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, దానిమ్మ గింజలండి. ఆంధ్ర స్టైల్ అన్నట్టు ఇది. ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా పెరుగు చట్నీలోకి దానిమ్మ గింజల్ని వేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవడమే అండి. చేసుకొని కొంచెం మనకు ఎంత చిక్కగా ఉండాలో అంత చిక్కగా ఉండేలాగా కొన్ని వాటర్ పోసుకుంటే మన పెరుగు చట్నీ రెడీ. చూడండి, మన కలర్ఫుల్ అండ్ టేస్టీ పెరుగు చట్నీ రెడీ అండి. బిర్యానీలోకి ఇది సూపర్గా ఉంటుంది. సండే కదా బిర్యానీ చేస్తున్నాగా, అందుకోసం. బిర్యానీలో కలుపుకొని తినడానికి ఇంకో రకమైన చట్నీ అండి. దీనికోసం అయితే ఫస్ట్ కొంచెం జీలకర్ర జార్లో వేసుకోవాలి. జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, టేస్ట్ సరిపడా సాల్ట్. ఫస్ట్ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా మెత్తగా అయ్యాక ఇందులో పచ్చి టమాటాలు వేసుకోవాలి. పచ్చి టమాటా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేయాలి. చూడండి, మన పచ్చిమిర్చి అండ్ పచ్చి టమాటాతో చేసిన చట్నీ రెడీ. ఇదైతే బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ అండి. ఈ చట్నీ అయితే బిర్యానీకి సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ తిన్నాక ఏదో ఒక స్వీట్ ఐటెం ఉండాలి కదండి, అందుకోసం సింపుల్గా సగ్గుబియ్యం వండుతున్నాను అండి. దీనికి పాలు అవసరం లేదు. ఈ సగ్గుబియ్యం పాయసం అయితే 5 నిమిషాలు అయిపోతుందండి. కాకపోతే మనం సగ్గుబియ్యాన్ని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఒక్క పొంగి ఇలా రాగానే మనకి ఎంత షుగర్ అవసరమో అంత షుగర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన పాయసం రెడీ. చూడండి, సగ్గుబియ్యం ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనకి ఎంత షుగర్ కావాలో అంత షుగర్ వేసేసుకోవడమే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన సగ్గుబియ్యం పాయసం రెడీ. సింపుల్ అండి. ఎక్కువ శాతం అయితే ఇది నాకు తెలిసి ఎక్కువ శాతం ఎవరు చేసుకోరు. కాకపోతే నేనైతే వీక్లీ 2 days అయినా ఇలా చేస్తూ ఉంటానండి. పిల్లలకు కూడా మంచిది, మనకు కూడా హెల్త్కి మంచిది అనేసి. చాలా బాగుంటుందండి. అసలు దీనికి మనకు ఆయిల్ అవసరం లేదు, డ్రై ఫ్రూట్స్ అవసరం లేదు, తర్వాత పాలు కూడా అవసరం లేకుండా చేసుకునే పాయసం. సండే స్పెషల్ ఐటమ్స్ అండి. పచ్చి టమాటా చట్నీ, పెరుగు పచ్చడి అండ్ సగ్గుబియ్యం పాయసం, తర్వాత బిర్యానీ. సండే స్పెషల్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.